రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఆటో డ్రైవర్లకు అన్యాయం చేసిందని, వారి బతుకులు రోడ్డు పాలయ్యాయని చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వరరెడ్డి అన్నారు. రాజేంద్రనగర్ నియోజకవర్గం శంషాబాద్లోని వైఎన్ఆర్ గార్డెన్స్ లో భారతీయ మజ్దూర్ యూనియన్ ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో ఆటో డ్రైవర్లు, లైట్ వెయిట్ మోటార్ వెహికల్ డ్రైవర్లతో ఆయన సమావేశమయ్యారు. తాను ఎంపీగా గెలవగానే ఆటో డ్రైవర్లకు స్వయంగా ఆటోలు కొనుక్కోవడానికి లోన్లు కల్పించడంతో పాటు అర్హులందరికీ ప్రధానమంత్రి ఆవాస్ యోజన పథకం ద్వారా సొంత ఇల్లు మంజూరు చేయిస్తానని కొండా విశ్వేశ్వరరెడ్డి హామీ ఇచ్చారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇక్కడ ఉన్నప్పుడు హిందూ ముస్లింలు కొట్లాడుకునేది ఒకరినొకరు కత్తులతో సంపూర్ణ ఎన్నో ఉన్నాయి. ఇప్పుడు కేంద్రంలో బీజేపీ ఉన్నప్పుడు వారి ఒక్కటి కూడా ప్రశాంతంగా ఉంది. వాళ్ళు అన్ని పథకాలు ముస్లింస్ పేద ముస్లిం హజ్ పంపిస్తానని, పేద క్రిస్టియన్స్కి జెరూసలం పంపిస్తానని మంచిది పంపించండి, కానీ పేద హిందూస్థాన్లు తిరుపతి పంపించారు. అది న్యాయమైన మతతత్వ రాజకీయాలు చేసేది వాళ్ళు. మేము హిందుస్థానీ, మేము భారతీయులము, మేము భారతీయ జనతా పార్టీ, మేము భారతీయులను ఆదుకునే పార్టీ. మీ సమస్యలకు మేమేదో మీ ఓట్ల కొరకని ఏం చేయము. ఈరోజు జమ్మూ అండ్ కాశ్మీర్ కలిపితే ముస్లిమ్స్ ఓట్ పోతాయని భయపడి చేయలేదు, ఇప్పుడు చేసినాము. రేపు జమ్మూ అండ్ కాశ్మీర్ ముస్లిమ్స్ కూడా బీజేపీ పార్టీని ఎన్నుకుంటున్నారు. అది ధైర్యంతో ఓట్ బ్యాంక్ల కొరకు పనిచేస్తే గీడిస్తారు. మహిళలకు ఫ్రీ టికెట్, మీకు అవసరాలు చెప్పి 12,000 రూపాయలు ఇస్తా అంటారు, మీకు అవసరాలు చెప్పి ఇన్సూరెన్స్ తక్కువ చేస్తా అంటారు. ఏదేదో సంక్షేమ ఆటో డ్రైవర్స్ సంక్షేమ బోర్డు పెడతామని అన్ని మాకు అవసరాలు చెప్పే అవసరం లేదు. మాకు ధైర్యం ఉంది. మేము భారతీయుల కొరకు హిందుస్థానీ కొట్లాడతాం. అందుకే ఈరోజు అంతర్జాతీయ స్థాయిలో అందరూ కూడా భారతదేశాన్ని మర్యాదగా చూస్తున్నారు. మరోసారి అందరికీ మీ ఎంట మేముంటాము, మీరు నేను ఎంపీ తప్పనిసరి అవుతున్నాము. వాళ్ళు దుర్మార్గులు. అవతలి క్యాండిడేట్ వాడు కోడిగుండ్ల దొంగ అని ఆరోపణ, కోళ్ళ దాన దొంగ అని ఆరోపణ, లాస్ట్ హనుమాన్ల గురించి కూలగొట్టి బ్లాక్ చేసి ఆడ రియల్ ఎస్టేట్ కడుతుందని సుబుద్ధులు ఉన్నాయి. అటువంటి క్యాండిడేట్స్ క్యాన్సర్ ఇప్పుడు చీటింగ్ చేసి నా పేరు మీదే 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి పెట్టి నా ఓట్లు ఇస్తుంటే తనకు 10 మంది కొండా విశ్వేశ్వరరెడ్డి, 10 కాదు 1000 మంది పెట్టే కూడా తప్పనిసరి కమలం పూకుంటున్న కొండా విశ్వేశ్వరరెడ్డి రెండోసారి వస్తారు. 2 లక్షల మెజార్టీతో వస్తారు. అది 2 నంబర్ కొండా విశ్వేశ్వరరెడ్డి, కమలం పూ కొండా విశ్వేశ్వరరెడ్డి, భారతీయ జనతా పార్టీ కొండా విశ్వేశ్వరరెడ్డి.